అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో మనం 62 సంవత్సరాలు నేటితో పూర్తి చేసుకుంటున్న 'బాబు మూవీస్' వారి 'మూగ మనసులు' చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రంలో చాలా విశేషాలున్నాయి. ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది ఈ సినిమా. అక్కినేని, ఆదుర్తి, ఆత్రేయ ఈ కాంబినేషన్ ప్లస్ సావిత్రి. ఈ కాంబినేషన్ ఆ రోజుల్లో చాలా సూపర్ హిట్ సినిమాలనిచ్చిందనమాట. అందుకే ఈ సినిమా ప్రారంభించగానే ఈ సినిమా మీద చాలా అంచనాలుండేవి ఆ రోజుల్లో. మొట్టమొదటగా 'ఆదుర్తి సుబ్బారావు' గారు కథ లైన్ అనుకోని ఆత్రేయ గారికి చెప్తే, ఆయన ఈ కథని నడపలేక పక్కన పడేశారట. ఆ తర్వాత ఆదుర్తి వారు ముళ్ళపూడి వారిని పిలిచి ఈ కథని డెవలప్ చేయమన్నారట. ముళ్ళపూడి వారు డెవలప్ చేసిన కథ బాగా నచ్చి, మా బాగా నచ్చగానే ఆదుర్తి సుబ్బారావు గారు ఆదుర్తి గారిని పిలిచి మిగిలిన ట్రీట్మెంట్ చేయమని చెప్పి, అప్పుడు కథని ఈ సినిమా కింద మలచడానికి ముందుకు కదిలారని చెప్పుకుంటారు. అది మన ముళ్ళపూడి వారి 'కోతికొమ్మచ్చి'లో గూడా ఈ విశేషాలు కనిపిస్తాయి మనకి. అదండి 'మూగమనుసులు' ప్రారంభమైన కథ అనమాట. తర్వాత ఈ సినిమా పూర్తిగా పునర్జన్మల మీద ఆధారపడి తీసిన సినిమా అనమాట. ఇందులో ఈ సినిమా అనుకున్నాం కదా! 62 సంవత్సరాలు పూర్తవుతోంది. 31 జనవరి 1964 విడుదలయింది. తర్వాత ఈ చిత్రంలో ముఖ్య కథానాయిక అక్కినేని గారి పక్కన సావిత్రి, రెండో కథానాయికగా జమున గారు నటించారు. బాబు మూవీస్ బ్యానర్ మీద సి. సుందరం గారు నిర్మాతగా వచ్చింది. ఇది ఆదుర్తి సుబ్బారావు గారి బ్యానరే. సహనిర్మాత సుందరం గారు, వారి పేరే నిర్మాతగా వచ్చేది. స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు గారు. రెండవ యూనిట్ డైరెక్టర్ కె. విశ్వనాథ్ గారు. తర్వాత ఈ చిత్రం మ్యూజిక్ సంగీత దర్శకత్వం కెవి మహాదేవన్ గారు. తర్వాత ఛాయాగ్రహణ దర్శకుడు పిఎల్ రాయ్ గారు. తర్వాత ఈ సినిమా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ అని చెప్పుకున్నాం గదా! 27 కేంద్రాల పైగా సద్దినోత్సవాలు, 9 కేంద్రాల్లో రజతోత్సవాలు చేసుకుంది ఆ రోజుల్లో అండి. అది ఈ చిత్రం గురించిన టెక్నీషియన్స్ గురించిన విశేషాలు. ఇకపోతే సినిమా పాత్రల గురించి చెప్పుకుందాం ముఖ్యంగా. 'గోపి' కథానాయకుడు 'గోపి' అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించిన పాత్ర పేరు. 'రాధ' ఆ పాత్ర ధరించింది సావిత్రి గారు. పల్లెటూరు పిల్ల గౌరి పాత్ర ధరించింది జమున గారు. తర్వాత జమీందారుగా నటించింది గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. జమీందారు గారి భార్యగా నటించింది సూర్యకాంతం గారు. జమీందారు గారి బావగారుగా నటించాడు నాగభూషణం గారు. తర్వాత సావిత్రి భర్తగా నటించింది పద్మనాభం. ఆ తర్వాత గోపిని పెంచి పెద్ద చేసిన నాయనమ్మగా నటించినది లక్ష్మీకాంతమ్మ గారు. ఇవి ముఖ్య పాత్రలు ఈ సినిమాలో అని చెప్పుకోవాలండి. ఇకపోతే ఈ కథ చెప్పుకున్నాం కదా! 3 జన్మల కథ అని చెప్పేసి. ప్రారంభంలో అప్పుడే పెళ్ళైన జంట గోపీనాథ్, రాధ తాము హానీమూన్‌కని వస్తూ గోదావరి మీద వచ్చినప్పుడు, అక్కడ గోపికి తన స్మృతి పథంలో ఎందుకో ఇదంతా తనకు తెలిసిన ప్రదేశంగా అనిపిస్తుంది. అలా ఆ ప్రదేశాలన్నీ చూసుకుంటూ వారు గౌరి అప్పటికే ముసలిదైపోయి రాధా, గోపుల సమాధుల దగ్గరున్న గౌరిని కలుస్తారు. ఆమె అప్పుడు కథ చెప్తుందనమాట. ఆమె చెప్పిన కథలాగా తన పాత జన్మ వస్తుంది. అందులో గోపి ఒక పడవ నడిపేవాడు. రాధ ఏమో జమీందారు గారి కూతురు. ఆమె కాలేజీలో చదువుకుందికి గోపి ప్రతిరోజు ఆమెని ఈ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుస్తాడు. మళ్ళీ సాయంత్రం కూడా తీసుకొస్తాడనమాట. గోపికి అమ్మ అమ్మ ఆమంటే చాలా గౌరవం. ఎందుకో తెలియని అభిమానం ఉంటుందనమాట. ఆ అభిమానం ప్రేమ, ఏమ అన్నది వాళ్ళకి తెలీదనమాట. అదొక అభిమానంగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండగా గో రాధ కాలేజీలో నుంచి వచ్చిన ఒక అబ్బాయితోటి రాధకి వివాహం అవుతుంది. ఆ వివాహం అయిన తర్వాత కొద్ది కాలానికే ఆమె మళ్ళీ విధవగా అయి గ్రామానికి తిరిగొస్తుంది. అప్పుడు గ రా గో గోపి ఆ రాధ అనే అమ్మాయి గారిని ఎలాగా తన పాటలతోటి, దానితోటి మళ్ళీ ఆ దుఃఖం నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు అన్నది చూపిస్తారనమాట. ఇదిలా ఉండగా నాగభూషణం ఉన్నాడు కదా! ఆయన జమీందారు బావగారు. ఆయనేమో గౌరి మీద మనసు పడతాడు. గౌరి ఏమో గోపి మీద మనసు పడింది. కానీ ఈలోగా అమ్మాయి గారికి, గోపికి ఒక నా దురా వాళ్ళు ఏదో సంబంధం అంటగట్టిన తర్వాత, అప్పుడు వాళ్ళిద్దరూ దీనికి పారిపోతూ ఉంటే ఆహ్, గో గౌరి నాగభూషణాన్ని ఆపుతుంది. వాళ్ళ వెంట పడకుండా. అప్పుడు నాగభూషణం గౌరిని లొంగ తీసుకుంటాడనమాట. నాగభూషణం పాత్ర. ఆ తర్వాత ఏమో ఆహ్, అమ్ గో గోపీను, రాధ కూడా
అక్కడ గోదావరిలోని గోదావరిలో పడి మునిగి చనిపోతారనమాట. అది వారి కథ అక్కడితో అంతమైనట్టు చూపిస్తారు. అక్కడే అంతకు ముందు సీన్‌లోనే ఇంకో చోట సావిత్రి పాత్ర రాధకు కూడా అంతకుముందు పునర్జన్మ గుర్తుకొచ్చినట్టు కూడా ఒక పాటలో చూపిస్తారు ఆదుర్తి సుబ్బారావు గారు. అలా చూసుకుంటే ముఖ్యంగా 3 జన్మల కథ అయినట్టుగా చెప్పుకోవాలి ఈ చిత్రాన్ననమాట. అలా అయిన కథని దాంతో కథ ఎండ్ అయిపోతుందనమాట. ఇదండి. కానీ ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే అండ్ దిస్ వన్. స్క్రీన్ ప్లేను, తర్వాత కథని తీసుకొచ్చిన విధానం చెప్పుకోవాలి. చాలా బాగా తీసుకొచ్చారు. తర్వాత ఈ చిత్రానికి మరో ప్రాణం పోసింది కేవి మహాదేవన్. మా అమ్మగారి సంగీతం. చాలా పాటలన్నీ సూపర్ హిట్ సాంగ్స్ ఇందులోని. ఈ సినిమాలో ఉన్న సూపర్ హిట్ సాంగ్స్ గురించి చెప్పుకోవాల్సిన విశేషాలున్నాయి చాలా. ఇందులో మొట్టమొదటిగా 'ఈనాటి ఈ బంధం ఏనాటిదో' అనే పాటుంది. అది 2 సార్లొస్తుంది. మధ్యలో మనం చెప్పుకున్నాం కదా! సినిమా ప్రారంభంలో వస్తుంది. మళ్ళీ తర్వాత సావిత్రి గారి ద్వారా మళ్ళీ చూపిస్తారు. 2 సార్లు ఈ పాటను చూపిస్తారనమాట. ఆ తర్వాత వచ్చిన పాట 'గోదారి గట్టుంది గట్టు మీద గువ్వుంది' ఆ పాటొకటొచ్చింది. అది కూడా చాలా సూపర్ హిట్ సాంగు. తర్వాత 'ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళు ఊసులు', నా నా నో నా పాట నీ నోట పలకాల సిలక, తర్వాత 'గోదారి గట్టుంది గట్టు మీద పెట్టుంది పిట్ట మనసులో ఏముంది' ఇవన్నీ చాలా సూపర్ హిట్ సాంగ్స్ అండి. ఆ రోజుల్లో ప్రతి చోట వినిపిస్తూ ఉండేవి. 'గౌరమ్మ నీ మొగుడెవరమ్మ' ఆ పాట కూడా అదేను. తర్వాత 'మాను మాకును కానని యమునముని తీస్తారు' అది కూడా మంచి పాట బావుంటుంది. ఇవన్నీ కేవి మహాదేవన్ పాటలు. అందులో ఆత్రేయ గారే చాలా పాటలు రాశారు. కానీ దాశరథి గారు ఒక పాట రాశారండి. ఆహ్, 'గోదారి గట్టుంది' పాట దాశరథి గారు రాశారు. అలాగే ఇంకో పాట కూడా మన అది అది కూడా ఈయన కొసరాజు గారు రాశారు ఒక పాట. మా మాను 'గౌరమ్మ నీ మొగుడెవరమ్మ' పాట కొసరాజు గారు రాశారు. ఇవండి పాటలు ఈ చిత్రంలో. పాటలన్నీ సూపర్ హిట్. మొత్తం 9 పాటలుంటాయి. 9 పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్నమాట. అది పాటల గురించి చెప్పుకుంటే. ఈ చిత్రం ఆ రోజుల్లో విపరీతంగా విపరీతంగా కలెక్షన్స్ చేసుకొని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఎందుకంటే ముఖ్యంగా పాటలు, తర్వాత కథనం ఇదనమాట. మొత్తం గోదావరి మీద తీశారు. మొత్తం ఔట్‌డోర్‌లో తీశారు. ఆ రోజుల్లో చాలా మట్టుకు స్టూడియోల్లోనే సినిమాలు చుట్టేసే రోజుల్లో ఔట్‌డోర్‌కి వెళ్లి సినిమా తీయడం అనేది కూడా ఒక గొప్ప విశేషం కదా! అది కూడా ఒక నవ్యతగా కనిపించిందనుకుంటాను జనాలకి. అంచేత ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పెట్టారు. చిన్న చిన్న సెంటర్‌లో కూడా 50 రోజుల పైన ఆడిన సినిమా. 50 రోజులు దగ్గర దగ్గర కొన్ని చోట్ల 100 రోజులు కూడా ఆడేసిన సినిమా ఇది. అదండి 'మూగ మనసులు', ఆత్రేయ, ఆదుర్తి, అక్కినేని, సావిత్రి గార్ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా విశేషాలు. ఈ సినిమా ఆ రోజుల్లో 27 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుందని చెప్పుకున్నాం కదా! అలాగే 9 కేంద్రాల్లో రజతోత్సవం చేసుకుందండి. ఈ రికార్డు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో 'మూగమనుసు' సినిమాకి మాత్రమే దక్కింది. ఈ రికార్డుని ఇంకెవళ్ళు కూడా మళ్ళీ క్రాస్ చేయలేరు. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి మనం. ఈ విశేషాలు మీకు నచ్చాయనుకుంటాను. మళ్ళీ ఇంకో వీడియోలో మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.